వాక్యమును పరిశీలించటం అనగానే చాలామందికి ఏ విధముగా, ఏ రీతిగా అర్థమవుతుంది అనంటే, వాక్యమును పరిశీలించటం అనగానే అనేక మంది బోధకులు కానీ, అనేక మంది సంఘ కాపరులు కానీ, అర్థం చేసుకునేటటువంటి విధానంలో, క్రమముగా అర్థం చేసుకోగలిగేటటువంటి విధానంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. వాక్యమును అపార్థం చేసుకోకుండగా, వాక్యమును అర్థం చేసుకునేటటువంటి ఆలోచనను కోల్పోవటం, అసలు వాక్యమును అర్థం చేసుకోవాలి అన్న ఆలోచననే కోల్పోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే గనుక, వాక్యాన్ని పరిశీలించకపోతే, సంఘ కాపరే వాక్యమును పరిశీలించకపోతే, తన సంఘమును అనంటే సంఘ కాపరి సంఘ విశ్వాసులను ఏ విధంగా క్రమమైనటువంటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసులుగా ముందుకు అనేక మంది సంఘస్థులను నడిపించగలడు. ఎలా నడిపించగలడు? అందుకు మొదటిగా, ప్రాముఖ్యముగా సంఘ కాపరి వాక్యమును ఎరిగిన వాడిగా, వాక్యమును పరిశీలన చేయగలిగేవాడుగా, వాక్యమును బాగుగా చదవగలిగేవాడిగా సంఘ కాపరి ఉండాలి. అటు తరువాత సంఘ విశ్వాసులైనటువంటి వారిని క్రమమైన మార్గములు నడిపించుటకు, సరి అయిన మార్గములు నడిపించుటకు సంఘ కాపరి బాధ్యత తీసుకోవాలి. బాధ్యతను వహించాలి. తన బాధ్యతను తాను నిర్వర్తించాలి. తన బాధ్యతను తాను కొనసాగించాలి. ఇలా చేయకపోతే అనేక మంది తప్పుడు త్రోవలోనికి, వంకర మార్గంలోనికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. వాక్యమును పరిశీలించకపోతే ప్రమాదం ఉంది. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొనకపోతే, నేర్పించకపోతే, అనుసరించకపోతే, పాటించకపోతే, వాక్యములో ఉన్నది లేనట్టుగా అనుసరించిన, వాక్యములో లేని దానిని ఉన్నట్టుగా అనుసరించిన ప్రమాదం అనేది ఉంది. ఆత్మకు నష్టం అనేది ఉంది. కాబట్టి వాక్యమును పరిశీలించే వారిగా సంఘ కాపరులైనటువంటి వారు మొదటిగా బాధ్యత తీసుకోవాలి. వాక్యమును ఏ రీతిగా పరిశీలన చేయాలి, ఏ విధముగా వాక్యమును పరీక్షించాలి అనంటే, మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎక్కడ రాశారు, ఎలా వ్రాసారు, ఎవరు ఎవరితో మాట్లాడుచున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుచున్నారు, జరిగింది మాట్లాడుచున్నారా, జరుగుచున్నది మాట్లాడుచున్నారా, జరగబోచున్నది మాట్లాడుచున్నారా, ఏ కాలంలో వ్రాయబడింది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వాక్యమును చదవగలిగితే గనుక వాక్యము మనకు చక్కగా అర్థమవటానికి అవకాశం ఉంది. వాక్యము అర్థం కావటం లేదు అనంటే, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావటం లేదు అనంటే, వాక్యముపై దృష్టి పెట్టి
వాక్యముపై ఆలోచన పెట్టి, వాక్యమును పరిశీలన చేస్తూ చదవటం లేదు అని అర్థమవుతుంది. ఏదైనా దుకాణానికి వెళ్ళినప్పుడు మన దేహానికి ధరించుకునేటటువంటి వస్త్రధారణను మనము కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు, వస్త్రాలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు, బట్టలు కొనుక్కోవటానికి వెళ్ళినప్పుడు, లేదా దుస్తులు కొనుక్కోవటానికి మనం వెళ్ళినప్పుడు బాగా పరిశీలన చేస్తాం. ఏ కలర్ బాగుంటుంది? ఏ సైజు సరిపోతుంది? ఎటువైపైనా చినిగిపోయుందా? ఎటువైపైనా కుట్టు బాగా రాలేదా? బటన్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేహానికి ధరించుకునే వస్త్రధారణను గురించినే ఇంతటి పరిశీలన చేయగలుగుతున్నప్పుడు, ఆత్మను గూర్చినటువంటి పరిశీలన విషయానికొచ్చేసరికి ఫెయిల్ అవుతున్నాం. దేహ విషయమైనటువంటి పరిశీలనలో సక్సెస్‌ఫుల్ అవుతున్నాము కానీ, ఆత్మీయ విషయానికి వచ్చేసరికి వాక్య విషయంలో మాత్రం, వాక్యమును పరిశీలించుట విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం. దేహానికి కావలసిన వస్త్రధారణను బాగా పరిశీలన చేసి కొనుక్కుంటున్న మనము, ఆత్మను పరలోకానికి చేర్చగలిగేటటువంటి వాక్యమును పరిశీలించుటలో ఫెయిల్ అవుతున్నాం. ఆత్మను పరలోకానికి చేర్చగలగటానికి శక్తియు సామర్థ్యమును కలిగినటువంటి దేవుని వాక్యమును ఎలా అంగీకరించాలంటున్నాడంటే, సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అనే మాట మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలం. 21, 22 వచనాలు చూచినప్పుడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని చెబుతూ ఆ మాట మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆహారము వండుకునే ముందు రైస్ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి, అందులో ఉన్నటువంటి రాయి కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, చెత్త ఏదైనా కూడా అందులో ఉంటే దానిని బయట పారేసి నీటితో కడిగి చక్కగా శుభ్రం చేసుకొని దేహానికి కావలసినటువంటి ఆహారమును సిద్ధపరచుకుంటాం. అలాంటిది ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి దేవుని వాక్యమును పరిశీలించుటలో విఫలమవుతున్నాము అనంటే, మన పరిశీలన అనేది కేవలం దేహ సంబంధమైనది గాను, లేదా లోక సంబంధమైనటువంటి పరిశీలనగాను కనబడుతుందే కానీ, ఆత్మ సంబంధమైనటువంటి పరిశీలనలో కనబడుట లేదు అని దేనిని బట్టియే మనము గుర్తించగలము. కాబట్టి మనము ఆలోచన చేయగలిగితే, దేవుడు తన వాక్యమును పరిశీలన చేయండి అంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16 వచనం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16 వచనం. ఇక్కడ 16 వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఎవరి గ్రంథము? యెహోవా గ్రంథము, దేవుని గ్రంథము. 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటిది పరిశుద్ధ గ్రంథమైన దేవుని గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమును 66 పుస్తకములు
సముదాయం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును ఎలా చదువుకొనుమంటున్నాడనంటే, పరిశీలన చేసి చదువుకొనుడి అంటున్నాడు. దేవుడే యెహోవా గ్రంథమును పరిశీలన చేసి చదువుకోవాలని కోరుకుంటున్నాడు కానీ, మన పరిశీలన ఎక్కడుంది అనంటే, లోక సంబంధమైనటువంటి ఆలోచనలపై ఏమి సంపాదించాలి? ఎలా బ్రతకాలి? ఏమి తినాలి? ఏమి త్రాగాలి? దేనిని సంపాదించుకోవాలి? ఎక్కడ భూమి కొనాలి? ఎక్కడ ల్యాండ్ సంపాదించాలి? ఏ విధంగా లోక సంబంధమైనటువంటి పై స్థానంలో ఎదగాలి? ఈ ఆలోచనలన్నీ పరిశీలనలోనికి వస్తున్నాయి. లోక సంబంధమైనటువంటి రీతిలోనే. భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించిన జీవితము కొరకు అనేక రకాలైనటువంటి పరిశీలనలు, అనేక విధాలైనటువంటి ఆలోచనలు ఒక సంఘ కాపరిలో కానీ, సంఘ విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో కానీ, క్రైస్తవులుగా పిలువబడినటువంటి వారందరిలో కానీ చాలామందిలో ఈ ఆలోచనలు ఉన్నాయి. వాక్యము విషయానికి వచ్చేసరికి వాక్యమును నేర్చుకోవాలి. వాక్యమును నేను నేర్చుకొని ఇతరులకు చెప్పాలి. ఒక ఆత్మను వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా నేను రక్షణలోకి తీసుకురావాలి. ఈ ఆలోచన, ఈ పరిశీలన చాలా మందిలో కనబడదు. చాలా మందిలో లేదు. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచన చేయగలుగుతుంటే, వాక్యమును పరిశీలించి చదువుకునేవారు కానీ, వాక్యమును పరిశీలించి ఇతరులకు బోధించేవారు కానీ, వాక్యమును పరిశీలించి అనుసరించి బ్రతకగలిగేవారు కానీ, నేడున్నటువంటి క్రైస్తవ సమూహంలో లేదా నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో కరువైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. వాక్యాన్ని పరిశీలించాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక మాటలు జారీ చేసిన వాక్యమును పరిశీలించము కానీ, లోక సంబంధమైనటువంటి వాటిని, అనేకమైనటువంటి వాటిని పరిశీలిస్తూ ఉంటాం. వాటిని పరిశీలించటం మానుకొని, వాటిని పరీక్షించటం తగ్గించుకొని, వాక్యముపై ఆ పరిశీలన దృక్పథాన్ని కొనసాగించగలిగితే గనుక విశ్వాస జీవితంలో ఎదగటానికి, విశ్వాసంలో ఫలించుటకు అద్భుతమైనటువంటి ఆలోచనను దేవుడు మనకు ఇవ్వగలడు. వాక్యమును పరిశీలించటానికి మనము ప్రార్థన పూర్వకంగా దేవునికి విజ్ఞాపనం చేయగలుగుతూ, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకాలి అన్న ఆలోచనను మనం అనుసరించగలిగితే, మనం ఆలోచన చేయగలిగితే, దేవుడే మనకు తోడుగా ఉండి వాక్యమును పరిశీలించే క్రమంలో సహాయం చేయగలడు. దేవునికి ఇష్టం లేని కార్యక్రమంలో మనం ఎన్ని చేసినా అవి మనకు పరలోకానికి తీసుకువెళ్ళవు. మనము పరలోకానికి వెళ్ళాలి అనంటే, ఆత్మ పరలోకానికి చేరాలి అనంటే, దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమములను మనము చేయాలి. చాలామంది వాక్యమును అపార్థం చేసుకుంటూ ఒక మాటను కూడా విపరీతమైనటువంటి అపార్థంలోనికి తీసుకుపోయారు. భయంకరమైనటువంటి అపార్థంలోనికి తీసుకుపోయారండి ఒక వచనాన్ని, ఒక పదము. ఆ పదమును భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుపోయారు. ఎందుకు ఈ పదజాలమును ప్రయోగించవలసిన అవసరం వస్తుందో తెలుసా? భయంకరమైనటువంటి పదజాలము, భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుపోయారు అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే,
అంత చిన్న విషయాన్ని కూడా అపార్థం చేసుకోగలుగుతున్నారు అనంటే పరిశీలనలో ఫెయిల్ అవుతున్నారు అని అర్థం. ఒకసారి ఆ మాట ఏంటో చూద్దాం. అపార్థం చేసుకుని మాట్లాడినటువంటి మాటను మనం ఒకసారి చూడగలిగితే చాలా చిన్న పదము, చాలా చిన్న సందర్భం. వాక్యాన్ని చదవగలిగే వారికి, వాక్యంను సరిగా అర్థం చేసుకోగలిగే వారికి చాలా ఈజీగా, చాలా సులభముగా అర్థమవుతుంది ఈ మాట, ఈ సందర్భం. కానీ కొంతమందికి ఈ మాట అపార్థం చేయబడింది. చేయబడింది అనంటే వారి యొక్క ఆలోచన విధానంలోనే పొరపాటు జరిగింది. వారు కావాలని అలా మాట్లాడుతున్నారు అనటానికి అవకాశం ఉన్నా లేకపోయినప్పటికీ అపార్థమైతే జరిగింది. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము చివరి వచనం. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం అంటే 22వ వచనం. ఒకసారి ఆ మాట ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు అట్లు చేసిననుంది. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో నోవహు అట్లు చేసెను. ఈ మాటను చాలామంది బోధకులు ఎలా అపార్థం చేసుకున్నారంటే, అట్లు చేసిననుంది కదా, నోవహు గారు అట్లు చేశాడు. ఏం చేశాడు? నోవహు గారు ప్రారంభంలో అట్లు చేశాడు కాబట్టి నేటికి మనం ఇప్పుడు అట్ల రేకులలో లేదా అట్లు వేసుకొని మనము తింటున్నాం. ఆనాడు నోవహు గారు అట్లు చేయకపోతే నేడు మనం అట్లు చేసుకునే అవకాశం లేకపోయేది. కానీ ప్రారంభంలో నోవహు గారు అట్లు చేసుకొని తిన్నాడు కాబట్టి నేటికి మనం అట్లు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికీ మనం అట్లు చేసుకొని తింటున్నాం అని మాట్లాడుతున్నారు. నిజంగానేనా? వాస్తవం ఇది? నిజమా? అక్కడ చెప్పిన సందర్భం ఏంటి? నోవహు గారు అట్లు చేసెను అనంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము యావత్తును చేసెను. అది చేసెను అని చెప్పటానికి, యావత్తు చేసెను అని చెప్పటానికి నోవహు గారు అట్లు చేసెను అంటే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా నోవహు గారు చేశాడు. అలా చెప్పటానికి నోవహు గారు అట్లు చేసెను. నోవహు గారు దేవుడు చెప్పినటువంటి దానిని యావత్తును సంపూర్తి చేశాడు. దేవుడు చెప్పిన దానిని నోవహు గారు చేశాడు అని చెప్పటానికి నోవహు గారు అట్లు చేశాడు అని చెప్పారు. కానీ అలాగు చేశాడు అని చెప్పటానికి, ఆ విధంగా చేశాడు అని చెప్పటానికి అట్లు చేసెను, అట్లు చేశాడు అని చెప్పాడు. కానీ అట్లు చేసుకొని నోవహు గారు తిన్నాడని చెప్పలేదు. చాలా చిన్న పదం అండి అది. చాలా చిన్ని సందర్భం. అతి చిన్న చిన్న సందర్భాలకు కూడా అపార్థం చేసుకోగలిగేటటువంటి సంఘ కాపరులు నేటికి ఉన్నారనంటే వాక్యపు పరిశీలనలో విఫలమవుతున్నారనే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యంను పరిశీలించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. తెలియకపోతే వాక్యము తెలిసినటువంటి వారికి, వాక్యము అవగాహన కలిగిన వారికి, ఎంతో కొంత వాక్యాన్ని ఎరిగిన వారికి అడిగి నేర్చుకొని చెప్పే ప్రయత్నమును చేయాలి. కానీ ఏమి తెలియకుండగా నాకు తెలుసు అనుకుని బోధించటం అనేది చాలా ప్రమాదానికి గురితీస్తుంది. కాబట్టి వాక్యాన్ని బోధించే సంఘ కాపరులు, వాక్యమును అనుసరించే సంఘ విశ్వాసులు మనమందరమును కూడా వాక్యమును చక్కగా పరిశీలన చేద్దాం. వాక్యమును చక్కగా నేర్చుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును చెప్పేవారు, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నాన్ని చేయాలి. వాక్యాన్ని వింటున్న వారు కూడా వాక్యమును చదవగలుగుతూ వాక్యాన్ని అనుసరించే వారిగా, వాక్యమును అర్థం చేసుకునే వారిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిశీలన కలిగిన వారిగా వాక్య విషయంలో మనం ఉండాలి. లేదనుకుంటే ఒక్క విషయంలో మనం ఫెయిల్ అవుతే చాలా ప్రమాదానికి గురితీస్తుంది.
వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒత్తులు, దీర్ఘాలు తీసివేయటానికి లేదు. వాక్యంలో ఉన్న అక్షరాలు విడిచిపెట్టడానికి లేదు. వాక్యంలో లేని అక్షరాలను వాక్యంలోనికి తీసుకొచ్చి వాక్యాన్ని బోధించడానికి, వాక్యంను అనుసరించి బ్రతకటానికి అవకాశం లేనే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవునికి సమర్పించుకొని, వాక్యమును దినదినము పరిశీలనగా చదవగలిగే వారిగా మన యొక్క ఆత్మీయ జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా ఉండాలని ఈ మాటల ద్వారా మీ అందరికీ కూడా ప్రేమతో నేను తెలియజేస్తూ ఇంతటిలో ఇంతటితో ఈ యొక్క కొన్ని మాటలు నేను ముగిస్తా ఉన్నాను. అందరికీ నా యొక్క వందనములు.